ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కనుమ మార్గాలలో పూల మొక్కల పెంపకం సమీక్షా సమావేశంలో టీటీడీ ఈవో ఆదేశం. బ్రహ్మగీసిన ప్రాకృతిక చిత్రం జాపాలి తీర్థం. రామబంటు దర్శనంతో భక్తుల జన్మ చరితార్థం. ప్రత్యేక కథనం. ముత్యపు పందిరి వాహనంపై వేణుగోపాలుడి దర్శనం. కార్వేటి నగరంలో ఉత్సవ వైభవం. తిరుమల ఘాట్ రోడ్లలో ఇరువైపులా భక్తులను ఆకట్టుకునే విధంగా పూల మొక్కలను పెంచాలని టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు ఆదేశించారు. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్లో సోమవారం ఆయన వివిధ శాఖల అధికారులతో అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. టీటీడీ అనుబంధ ఆలయాల్లో పచ్చదనాన్ని పెంచి భక్తులకు ఆహ్లాదాన్ని పంచే విధంగా ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు ఆదేశించారు. తిరుమల కనుమ మార్గాలలో ఇరువైపులా పూల మొక్కలను పెంచాలని సూచించారు. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలో సోమవారం వివిధ శాఖల అధికారులతో ఈవో సమీక్ష నిర్వహించారు. తిరుపతి నగర సుందరీకరణపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, ముఖ్యంగా భక్తులు నిత్యం రాకపోకలు సాగించే అలిపిరి మార్గం పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. టీటీడీ స్థానిక ఆలయాల్లో ప్రసాదాల దిట్టానికి సంబంధించి నిర్దిష్ట ప్రమాణాలను పాటించాలని కోరారు. ఈ నెల 22వ తేదీ నుంచి 29 వరకు నిర్వహించిన శుభప్రదంపై సమీక్షించిన ఆయన వచ్చే ఏడాది పాఠ్యాంశాల్లో మరిన్ని మార్పులు తీసుకురావాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కార్యక్రమాలను చూపించేలా శుభప్రదం కార్యక్రమాలు రూపొందించాలన్నారు. టీటీడీ కళ్యాణ మండపాలను క్రమం తప్పకుండా పరిశీలించి సకాలంలో మరమ్మతులు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అనంతవరం శ్రీవారి ఆలయం, ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయాల్లో అభివృద్ధి పనుల్ని వేగవంతం చేయాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులను ఆకట్టుకునేలా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కార్యక్రమాలను మరింత నాణ్యంగా రూపొందించి ప్రసారం చేయాలని ఎస్వీబీసీ అధికారులను ఆదేశించారు. శేషాచల సానువుల్లో ప్రకృతి ఒడిలో ఒదిగినట్టు కనువిందు చేసే తీర్థం జాపాలి. ఇక్కడ కొలువైన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో ఏటా హనుమత్ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుతారు. ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి 3 రోజుల పాటు జరిగే హనుమత్ జయంతి ఉత్సవాలకు ఆంజనేయ స్వామివారి ఆలయం ముస్తాబైంది. ఈ సందర్భంగా జాపాలి తీర్థం విశేషాలు మీకోసం. తిరుమల నుంచి పాప వినాశనానికి వెళ్లే మార్గంలో అటవీ అందాల మధ్యన మనకు స్వాగతం పలుకుతుంటుంది జాపాలి తీర్థం. ఆంజనేయ స్వామివారు స్వయంభూగా వెలసిన ఈ క్షేత్రానికి నడిచే వెళ్లాల్సి ఉంటుంది. పాప వినాశనం మార్గ మధ్యం నుంచి అడవిలో మెట్ల బాటలో జాపాలి తీర్థానికి చేరుకోవాలి. ఆకాశాన్ని తాకుతున్నట్టుగా ఉండే వృక్షాల మధ్యన నిలవై ఉన్న జాపాలి తీర్థం బ్రహ్మదేవుడు ఎంతో ఇష్టపడి సృష్టించిన చిత్రంలా ఉంటుంది. ఆలయం ఎదురుగా చక్కని కోనేరు, చుట్టూ శేషాచల పర్వత సానువులు, పక్షుల కిలకిల రావాలు, ఇలా ఈ ఆలయ వాతావరణం ఆధ్యాత్మిక అనుభూతులను కలిగిస్తూ ఉంటుంది. జాపాలి తీర్థంలో హనుమంతుడు స్వయంభూగా వెలియడం వెనుక ఆసక్తికరమైన కథనం ఉంది. పూర్వం జాపాలి మహర్షి రామబంటు హనుమంతుడి కోసం ఈ ప్రాంతంలోనే తపస్సు చేశాడు. ఈ మహర్షి పేరుపైనే ఈ తీర్థానికి జాపాలి తీర్థమనే పేరు వచ్చింది. అలాగే జాపాలి మహర్షి తపస్సుకు మెచ్చి వాయుపుత్రుడు ఇక్కడ స్వయంభూగా వెలిశాడు. ప్రతి మంగళవారం ఈ ఆలయానికి భక్తజనం పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. అలాగే తిరుమలలోని పాప వినాశనానికి వెళ్లే భక్తులు మార్గమధ్యంలో జాపాలి తీర్థాన్ని దర్శించుకుంటూ ఉంటారు. ఈ తీర్థానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. జాపాలి తీర్థంలో రామగుండం, సీతమ్మ గుండాలు కూడా ఎంతో ప్రసిద్ధి చెందాయి. శ్రీరాముడు రావణాసురుణ్ణి సంహరించి అయోధ్యకు వెళుతూ సతీ సమేతంగా ఇక్కడ స్నానం ఆచరించారని చెబుతారు. అందుకు ప్రతీకగా రాముడు స్నానమాచరించిన తీర్థాన్ని రామగుండంగాను, సీతమ్మ స్నానమాచరించిన తీర్థాన్ని సీతమ్మ గుండంగాను పిలుస్తూ ఉంటారు. ఈ పుణ్య తీర్థాలలో స్నానమాచరిస్తే సర్వ పాపాలు తొలగుతాయని భక్తుల నమ్మకం. రామగుండంలో 7 మంగళవారాల పాటు స్నానమాచరిస్తే పుణ్యఫలం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం. అలాగే పౌర్ణమి నాడు రామగుండం చుట్టూ 1008 నేతి దీపాలను వెలిగించి భక్తులు తమ మొక్కులను చెల్లించుకుంటూ ఉంటారు. ఈ ఆలయంలో ఈ నెల 31వ తేదీ నుంచి 3 రోజుల పాటు హనుమత్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు.
ఇందుకోసం ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. విద్యుత్ దీపాలతో అలంకరిస్తున్నారు. భక్తులు క్రమ పద్ధతిలో స్వామివారిని దర్శించుకునేందుకు వీలుగా క్యూలైన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఉత్సవాలు జరిగే 3 రోజులు విశేషంగా తరలివచ్చే భక్తుల కోసం అన్నప్రసాద వితరణ చేయనున్నారు. ఇక ఏటా హనుమత్ జయంతి సందర్భంగా టీటీడీ అధికారులు శ్రీ ఆంజనేయ స్వామికి పట్టు వస్త్రాలను సమర్పించడం ఆనవాయితీ. ఇప్పుడొక చిన్న విరామం. వందే గోమాతరం. గోవుతో మానవ జీవన వ్యవస్థకున్న అనుబంధం విడదీయరానిది. గోసంతతిని సంరక్షించాలన్న మహత్తర ఆశయంతో గోమాత విశిష్టతను తెలియజేస్తూ మన సనాతన సంప్రదాయ పరిరక్షణ ధ్యేయంగా తిరుమల తిరుపతి దేవస్థానం నెలకొల్పినదే శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్. ఈ సత్సంకల్పానికి మీరు చేయూతనిచ్చే అవకాశం పొందండి. శ్రీవారి కరుణకు పాత్రులు కండి. మరిన్ని వివరాలకు 087722333333. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కార్వేటి నగరం శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయం బ్రహ్మోత్సవ శోభతో అలరారుతోంది. చిత్తూరు జిల్లాలో ఉన్న ఈ ఆలయం టీటీడీ అనుబంధ ఆలయంగా పూజలు అందుకుంటోంది. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా వేణుగోపాలుడికి ముత్యపు పందిరి వాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. ఈ సందర్భంగా రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారిని పట్టు వస్త్రాలు స్వర్ణాభరణాలతో అలంకరించి వాహనంపై కొలువు తీర్చారు. అనంతరం మంగళ వాయిద్యాలు, భజనలు, కోలాటాల మధ్య తిరువీధుల్లో స్వామివారు మనోహరంగా విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. ఇక భాగ్యనగరం కాచిగూడ రైల్వే స్టేషన్ సమీపంలోని వీరన్నగుట్టపై కొలువైన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం హనుమత్ జయంతి ఉత్సవాలకు సిద్ధమైంది. కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో ఈ ఆలయ పూజాధికాలు జరుగుతున్నాయి. ఎత్తైన గుట్టపై తెల్లని పాలరాతితో నిర్మితమైన ఈ ఆలయం ప్రశాంతతకు మారుపేరుగా అలరాడుతోంది. నిత్య పూజలతో పాటు రామబంటుకు ప్రత్యేక పర్వదినాల్లో విశేష పూజలు నిర్వహిస్తారు. ఆంజనేయసుతుని సన్నిధిలో శ్రీ శ్యామ్దేవ్ మందిరం, శివాలయాలను కూడా భక్తులు దర్శించవచ్చు. స్వామివారికి మధ్యాహ్న హారతి నివేదన పూర్తయిన వెంటనే ఆలయంలో అన్నప్రసాద వితరణ జరుగుతుంది. భాగ్యనగర వాసుల ఆరాధ్య నిలయంగా అలరారుతున్న ఈ ఆలయంలో హనుమత్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్లోని పలు ఆలయాల్లో హనుమత్ జయంతి వేడుకలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రామబంటు శ్రీ ఆంజనేయ స్వామి వారికి విశేష అభిషేకాలు, అర్చనలు భక్తి శ్రద్ధలతో జరిపారు. ఆ విశేషాలు ఇవి. కడప నగరంలోని శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఆలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయంలో 2 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా రామబంటుకు పరిమళ ద్రవ్యాలతో కమనీయంగా అభిషేకం నిర్వహించారు. ఆపై కుంభప్రోక్షణ, ధూపదీప నైవేద్యాలు, మహామంగళహారతి సమర్పించారు. భక్తులు పవనసుతునికి ప్రణామాలు అర్పించి ఆశీస్సులు అందుకున్నారు. అలాగే ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవాలయంలో హనుమత్ జయంతిని కన్నుల పండుగగా జరిపారు. ప్రసన్నాంజనేయ స్వామివారి మూలమూర్తికి అభిషేకం చేసి చందనాలంకారం నిర్వహించారు. ఆపై చక్కగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఇక నగరంలోని శ్రీ చిట్టి ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమత్ జయంతిని వేడుకగా జరుపుకున్నారు. స్వామివారికి 1000 లడ్డూల సేవను నిర్వహించి అఖండ హరిరామనామ సంకీర్తన సప్తాహాన్ని పారాయణం చేశారు. విశాఖ అటవీ గ్రామంలో కొలువై భక్తుల కల్పతరువుగా అనుగ్రహిస్తున్న శ్రీ సత్యమ్మ తల్లి ఆలయంలో జాతరను కోలాహలంగా నిర్వహించారు. 3 సంవత్సరాలకు మారు అమ్మవారికి జాతర చేయడం సంప్రదాయం. ఇందులో భాగంగా భక్తులు గ్రామదేవతకు ప్రత్యేక పూజలు జరిపారు. మమ్మేలు సత్తమ్మ సల్లంగా చూడమ్మా అని వేడుతూ పసుపు కుంకుమలు సమర్పించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. నెల్లూరు జిల్లా జొన్నవాడలో కొలువైన శ్రీ మల్లికార్జున స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు శేషవాహనంపై పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. కామాక్షితాయి అమ్మవారితో కూడి స్వామివారు స్వర్ణాభరణ శోభితంగా శేషవాహనంపై ఆసీనులై మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్య పురవీధులలో ఊరేగుతూ భక్తుల కర్పూర హారతులు అందుకున్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో టీటీడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన శుభప్రదం వేసవి శిక్షణా శిబిరాలు ఘనంగా ముగిశాయి. ఈ శిక్షణలో భాగంగా వారం రోజుల పాటు విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులకు టీటీడీ గుర్తింపు పత్రాలు అందజేశారు. రంగారెడ్డి జిల్లాలో శుభప్రదం వేసవి శిక్షణా తరగతులు ముగిశాయి. చివరి రోజున విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఉత్సాహంగా ప్రదర్శించారు. తరువాత విద్యార్థులకు గుర్తింపు పత్రాలను అందించారు. ఇక మహబూబ్ నగర్ జిల్లాలో శుభప్రదం తరగతుల ముగింపు సందర్భంగా విద్యార్థులు పలు అంశాలను బోధకుల ముందు ప్రదర్శించారు. పలువురు కవితలు రాయిగా మరికొందరు భక్తి గీతాలను ఆలపించి తమ ప్రతిభను చాటుకున్నారు. అనంతరం బోధకులు విద్యార్థులకు గుర్తింపు పత్రాలను అందించారు. నెల్లూరులో టీటీడీ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు జరిగిన శుభప్రదం శిక్షణా తరగతులు విజయవంతంగా ముగిశాయి. శుభప్రదం శిక్షణలో తాము నేర్చుకున్న వివిధ అంశాలను విద్యార్థులు చిత్రాల రూపంలో ప్రదర్శించారు. అనంతరం శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న విద్యార్థులకు గుర్తింపు పత్రాలను అందజేశారు. ఆదిలాబాద్ జిల్లా మావలలో శుభప్రదం తరగతులు వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా మావల కృష్ణవేణి పాఠశాల ఆవరణలో గోపూజ నిర్వహించి విద్యార్థులకు గుర్తింపు పత్రాలను అందజేశారు. వారం రోజుల పాటు వివిధ అంశాల్లో శుభప్రదం ద్వారా ఇచ్చిన శిక్షణ తమ భవిష్యత్తుకు పునాదిగా నిలుస్తుందని పలువురు విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. అనంతపురం పామురాయిలో శుభప్రదం కార్యక్రమం సందడిగా ముగిసింది. ఈ సందర్భంగా తరగతుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన చిన్నారులు శ్రీవారి పుస్తక ప్రసాదాన్ని అందుకున్నారు. అలాగే నిరుపేద గ్రామీణ బాలబాలికలకు నూతన వస్త్రాలను అందజేశారు. గుంటూరు జిల్లాలో విజయవంతంగా ముగిసిన శుభప్రదం సమావేశంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హాజరైన పలువురు వక్తలు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. శుభప్రదం లాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో నైతిక వర్తనను మెరుగుపరుచుకోవడంతో పాటు వారిని పరిపూర్ణ మానవులుగా తయారు చేయడానికి దోహదపడతాయని పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో శుభప్రదం శిక్షణా తరగతుల ముగింపు సమావేశం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా పలువురు చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కళా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అనంతరం సమావేశంలో పాల్గొన్న అతిథులు విద్యార్థులను అభినందించి బహుమతులు అందజేశారు. కరీంనగర్ వివేకానంద విద్యానికేతన్లో టీటీడీ ఆధ్వర్యంలో శుభప్రదం వేసవి శిక్షణా తరగతులు వైభవంగా ముగిశాయి. ముగింపు సమావేశానికి హాజరైన పలువురు వక్తలు ప్రసంగిస్తూ మన సంస్కృతి సంప్రదాయాలను నేటి తరానికి అందజేస్తున్న టీటీడీ కార్యక్రమాల పట్ల హర్షం వ్యక్తం చేశారు. విశాఖ జిల్లాలో టీటీడీ శుభప్రదం తరగతులు ఘనంగా పరిసమాప్తమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు ఈ శిక్షణలో పలు అంశాలపై అవగాహన పెంచుకున్నామని, ఈ తరగతులు తమకెంతో ఉపయుక్తమని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులకు టీటీడీ గుర్తింపు పత్రాలను నిర్వాహకులు అందజేశారు. వరంగల్ మడికొండ పాలిటెక్నిక్ కళాశాలలో వేడుకగా జరిగిన శుభప్రదం ముగింపు సమావేశంలో పలువురు వక్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీవారి ఆశీస్సులు అందుకున్న ఈ చిన్నారులు శుభప్రదం ద్వారా తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకున్నారన్నారు. ఈ సందర్భంగా టీటీడీ గుర్తింపు పత్రాలు అందుకున్న విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పుడొక చిన్న విరామం. అన్ని దానాల్లోకి అన్నదానం మిన్న. తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్నప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని చక్కని వసతులతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్టు పేరుతో నడుస్తున్న ఈ సత్సంకల్పంలో మీరు పాలు పంచుకోండి. తిరుమల శ్రీవారి అనుగ్రహానికి పాత్రులు కండి. మరిన్ని వివరాలకు వెబ్సైట్ ఐడి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గోకుల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి శేషవాహన సేవను వైభవంగా జరిపారు. శ్రీదేవి భూదేవి సమేత విశేష అలంకార శోభితులుగా కొలువు తీరిన స్వామివారు మనోహరంగా తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేశారు. అంతకుముందు స్వామి అమ్మవార్లకు ఊంజల సేవను రమణీయంగా నిర్వహించారు.
ప్రకాశం జిల్లా ఒంగోలులో చిన్న తిరుమలగా ప్రసిద్ధి చెందిన శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వసంతోత్సవం అత్యంత వేడుకగా జరిగింది. ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివార్లను అభిముఖంగా కొలువు తీర్చి విశేష ఆరాధనలతో వసంతోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి వసంతోత్సవ వేడుకల్లో పాల్గొని దేవదేవుడి కృపకు పాత్రులయ్యారు. ఇక మెదక్ జిల్లా వర్గల్ శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా చక్రస్నాన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అంతకుముందు శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారికి పంచామృతాభిషేకం జరిపి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. కరీంనగర్ జిల్లా వేంపేట్ శ్రీ గంగామాత ఆలయంలో శివపార్వతుల కళ్యాణం ఘనంగా జరిగింది. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. అనంతరం జరిగిన కళ్యాణోత్సవంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళా నీరాజనంలో వీక్షిద్దాం. నిత్యం సంకీర్తనలతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అర్చించి ఆరాధించే తిరుమల పుణ్యక్షేత్రంలో సోమవారం సాయం సంధ్యా సమయాన స్వరమయ సంగమం సభక్తికంగా సుమధురంగా ఆవిష్కృతమైంది. బెంగళూరుకు చెందిన శ్రీ అనంతకృష్ణ శర్మ బృందం తిరుమల నాద నీరాజనం వేదికపై సమర్పించిన ఈ కార్యక్రమం స్వామివారికి నీరాజనంగా భక్తులకు వీణుల విందుగా కొనసాగింది. భాగ్యనగరం శిల్పారామంలో కూచిపూడి నృత్య ప్రదర్శన జరిగింది. చిన్మయ్య నృత్యాలయ ఆధ్వర్యంలో గణేశ పంచరత్నం, వచ్చెను అలమేలు మంగ తదితర కృతులకు బెంగళూరుకు చెందిన డాక్టర్ సరస్వతి బృందం చక్కటి అభినయంతో నాట్యాంశాలను ప్రదర్శించింది. మధురాపురి సదనా మృదు వదనా మధుసూదనా మధురాపురి సదనా మృదు వదనా మధుసూదనా స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ. అనంతపురం లలిత కళా పరిషత్లో లేపాక్షి కళాకార్ ఉత్సవను ఘనంగా నిర్వహించారు. భారతీయ వారసత్వ సంపద అయిన సంప్రదాయ కళలకు ప్రాచుర్యం కల్పించే దిశగా బెంగళూరు పంచమ వేద ట్రస్ట్ సహకారంతో ఈ ఉత్సవాలను జరిపారు. ఈ సందర్భంగా మోహినియాట్టం, కథకళి, కథక్, మణిపూరి, ఒడిస్సీ, కూచిపూడి, భరతనాట్య కళాకారులు ఈ ప్రదర్శనలో పాల్గొని అలరించారు. తన భక్తితో సంకీర్తనార్చనతో రామయ్య తండ్రి అనుగ్రహాన్ని పొందిన పరమ భక్తుడు శ్రీ భక్తరామదాసు. భక్తరామదాసు కీర్తనలకు విశేష ప్రాచుర్యాన్ని కల్పించాలనే ఉద్దేశ్యంతో అంతా రామమయం పేరిట పోటీలు నిర్వహించారు. దేవాదాయ సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో పలు సంగీత విద్యా సంస్థల నేతృత్వంలో నల్గొండలోని రామాలయంలో నిర్వహించిన భక్తరామదాసు కీర్తనల పోటీకి భక్తుల నుంచి విశేష స్పందన లభించింది. పలుకే బంగారమాయన, గరుడగమనరార తదితర కీర్తనలను విద్యార్థులు శ్రావ్యంగా ఆలపించి తమ ప్రతిభను చాటుకున్నారు.
ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.